శైలజ మేడం మేడం గారికి వచ్చినటువంటి విజన్ ద్వారా పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఆవిర్భవించింది మేడం. ఇది ఆవిర్భవించి 3 సంవత్సరాలు అవుతోంది. ఇందులో ముఖ్యంగా మన గురువు గారు చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాలు, అలాగే 13 వ్యక్తిగత నియమాలు, 13 వ్యక్తిగత సూచనలు, దీనితో పాటు వాక్క్షేత్రం అనే అంశాలపైన ఇక్కడ అద్భుతంగా అందరిలోకి తీసుకువెళ్ళాలి, అందరిలో ఆ సత్యాన్ని ఆచరింప చేయాలి, అందరూ కూడా ఆ సత్యంలో జీవించాలి అనే దృఢ సంకల్పంతో పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఆవిర్భవించిందనమాట. ఇందులో ఎవరు కూడా ఎక్కడికైనా మాకు వచ్చి మాకు ఆత్మ జ్ఞానాన్ని పంచండి, 3 రోజుల వర్క్షాప్ అనేది అక్కడ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో పత్రిజీ మహిళా చైతన్యంలో సార్ చెప్పినటువంటి కాన్సెప్ట్స్తో పాటు అక్కడ ప్రాక్టికల్ మెథడ్ అనేది చేసి చూపించడం జరుగుతుంది. ప్రాక్టికల్ మెథడ్లో ఏముంటుందంటే 3 రోజుల్లో కూడా ఒకరోజు ప్రకృతితో అనుసంధానం ఎలా అవ్వాలి, తర్వాత ప్రతి ఒక్కరిలోనూ పత్రిజీలను దర్శించవచ్చు, తర్వాత కర్మ ప్రక్షాళన అనేది ఎలా చేసుకోవాలి అనే అంశాలపైన అద్భుతంగా అక్కడే ప్రత్యక్షంగా మేడం గారి సన్నిధానంలో అక్కడ చేసి చూపించడం జరుగుతుంది అనమాట. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో చోట్ల అద్భుతంగా మాస్టర్స్ అందరూ కూడా అక్కడ కర్మ ప్రక్షాళన చేసుకుంటూ వారి యొక్క ఆచరణ విధానాన్ని ఆచరిస్తున్నారనమాట. ఈ విధంగా పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఎంతో అద్భుతంగా కొనసాగుతుంది మేడం. అలాగే నెక్స్ట్ ఇయర్ 2026 సంవత్సరం ఫిబ్రవరి మంత్ రాజమండ్రిలో సుదర్శన చక్ర యాగం అనేది 7 రోజుల పాటు జరుగుతుందన్నమాట. ఆ కార్యక్రమానికి ఎంతో మంది గురువుల దగ్గర ఆత్మజ్ఞానం అనేది ఉంటుంది. తర్వాత ప్రతిరోజు కూడా 10 గంటల సేపు ధ్యానం అనేది జరుగుతుంది. ఈ అద్భుతమైనటువంటి యజ్ఞానికి ఎంతో దూర దూర ప్రాంతాల నుంచి మాస్టర్స్ అందరినీ కూడా మనము ఆహ్వానం పలకడం జరుగుతుందన్నమాట. అలాగే జూమ్లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరు కూడా ఇప్పటి నుంచి కూడా సుదర్శన చక్ర యాగం గురించి అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ అందరికీ కూడా మీరు చేయాలి. అలాగే పాంప్లెట్స్ కూడా మనకు వచ్చేసాయి కాబట్టి పాంప్లెట్స్ కూడా ప్రతి ఒక్కరికి మీరు అందిస్తూ సుదర్శన చక్ర యాగం గురించి తెలియజేస్తూ వాళ్ళని కూడా మనము లోక కళ్యాణంలో భాగస్వాములను చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇంట్లో కళ్యాణం కాదు, ఇంట్లో కళ్యాణానికే మనం ఎంత ఆనందంగా వాళ్ళని మనం ఇన్విటేషన్ కార్డ్ ఇస్తూ ఆహ్వానం పలుకుతాం కదా. ఇది ఇంట్లో కళ్యాణం కాదు, లోక కళ్యాణంలో ఆ యజ్ఞంలో వాళ్ళని భాగస్వాములను చేస్తున్నాం కాబట్టి మన కర్మ ప్రక్షాళన అనేది అక్కడ చేసుకోవడానికి అద్భుత అవకాశం. అలాగే వారు కూడా లోక కళ్యాణంలో భాగస్వాములైతే వాళ్ళకు కూడా ఆ కర్మ ప్రక్షాళన ఆ లోక కళ్యాణంలో వాళ్ళు కూడా వాళ్ళ వంతు సహాయం అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మనమందరం కూడా ఈ యజ్ఞాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తూ ఈ యజ్ఞాన్ని మనం విజయవంతం చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఓకే, స్టార్ట్ మేడం, స్టార్ట్ చేయండి మేడం. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ముందుగా మన అందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే గురుపత్ని అయిన స్వర్ణమాల అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఇక్కడ జూమ్ లో ఉన్న వాళ్ళకి, మీకు అందరికి, శైలజ మేడంకి, పత్రిజీ మహిళా చైతన్యం గ్రూప్ కి అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు కాత్యాయని, విజయవాడ మాది. ఇదివరకు కూడా మీ దాంట్లో చెప్పడం జరిగింది. అది నాకు ఫస్ట్ నుంచి బాబా అంటే ఇష్టం అండి. ఆ బాబా నాకు ఆయన ధ్యానం చేశారు కాబట్టి నాకు పత్రిజీని బాబానే పరిచయం చేశారు అనుకుంటా నేను. ఎందుకంటే సాయిబాబా గుడిలోనే నాకు ధ్యాన పరిచయం జరిగింది. అడ్డంగా పెట్టుకున్నా మేడం? లేదు, ఇలా ఉంచేనా అడ్డంగా పెట్టినా? లేదు, బాగా కరెక్ట్ గా ఉంది మేడం. ఓకే, అక్కడే నాకు ఆ ధ్యానం, ఎన్నో పూజలు అవన్నీ చేసేదాన్ని, కానీ నాకు ధ్యానం అనే పదము ప్రతి బుక్ లోనూ ఉంటుంది. ఆ ధ్యానం అంటే ఏంటో నాకు అర్థం కాలేదనమాట. ఎవరు చెప్తారు నాకు, దీనికి మీనింగ్ ఎలా తెలుస్తుంది అని బాగా వెయిట్ చేసేదాన్ని. అలా తర్వాత బాబా గుళ్ళోనే రమాదేవి మేడం గారి ద్వారా
నాకు ఆ ధ్యానం అనేది అందింది. శ్వాస మీద ధ్యాస అని. అప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఆ బాబానే చెప్పించారు అని అనిపించింది. అప్పటి నుంచి నా అనారోగ్యం పోగొట్టుకున్నాను. ఆ తర్వాత పిరమిడ్ కట్టించాలని అప్పుడు ఆలోచన వచ్చిందనమాట. నేను ఇంత ఆనందంగా ఉన్నాను, అలాగే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. పిరమిడ్ శక్తి మూడింతలు శక్తివంతమైంది కదా అనుకుని మా వారిని అడగడం జరిగిందండి. అప్పుడు ఆయన ఆ నేను అడగంగానే కట్టించలేదు, కానీ తర్వాత నేనైతే నా బంగారం అమ్మేసి కట్టించండి, నాకు పిరమిడ్ కావాలి, నేను ఈ జీవితంలో ఇంకేమీ నేను అడగను, నాకు ఇంట్రెస్ట్ లేదు బంగారం అంటే అని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే నా అమ్మకుండానే ఆయన 2012లో, నేను 2008లో ధ్యానంలోకి వచ్చాను. 2009 శ్రీశైల ధ్యాన యజ్ఞం అలా అన్నిటికీ వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు పత్రిసార్లో షిరిడి సాయిబాబా కనిపించారండి. కనిపించేసరికి చాలా ఆనందం వేసింది, ఆశ్చర్యం వేసింది. అప్పుడు అర్థమైంది మనకి ఉన్న పరమాత్మ ఒక్కడే, రూపాలు అనేకం ఉన్నాయి, అంతేగాని పరమాత్మ అనేవాడు ఒక్కడే అనేది అప్పుడు నాకు అర్థమైంది అనమాట. అప్పటి నుంచి ఇక తర్వాత 2012లో పిరమిడ్ కట్టించారు. క్లాసులు పెట్టడము, అలా అందరూ వచ్చి వాళ్ళు జీవితాలు బాగు చేసుకోవడం, అనారోగ్యం తగ్గించుకోవడం, సమస్యలు పోగొట్టుకోవడం అలా చేశారనమాట. చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఓ ఎందుకు కదా మనం వచ్చింది, మనం చేయాల్సిన పని ఇదే అని అప్పుడు అర్థమైంది అనమాట. ఆ తర్వాత 2019లో ఈ ధ్యాన జగత్ బుక్ మీద జిల్లెళ్ళమూడి అమ్మ ఫోటో వేశారండి, ముఖ చిత్రం వేసి ఆ లోపల మ్యాటర్ రాశారనమాట. పత్రి సార్ కూడా 1970 అనుకుంటా, 70 ఆ ఇయర్ లో అక్కడికి వెళ్ళారట. అక్కడ కూర్చుంటే చాలా నాకు శాంతి, ఆత్మశాంతి కలిగింది, చాలా బాగుంది అక్కడ అని ఆయన రాయడం కూడా జరిగింది అనమాట సార్. అలా ఎంతో మంది మహానుభావులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ పత్రి సార్ లక్ష్యం అదే. కాకపోతే ఏంటంటే అందరిలో మనందరిలానే ఆయన కూడా జన్మ తీసుకున్నారు. మనం ఏం చేసా జన్మ తీసుకున్న తర్వాత అందరం కూడా మన లక్ష్యం మర్చిపోతాం. మనం దేనికి భూమి మీదకి వచ్చాము అనేది మర్చిపోతాం అన్నమాట. కానీ ఆయనకి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మరి అమ్మ చూపులోనో, మరి అమ్మ ఆ మాట వాక్కులోనో ఏమో ఏదైతే ఆయన చాలా ఆ చాలా ఆత్మశాంతిని పొందారట అక్కడ. తర్వాత ధ్యానం చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఏం చెప్పుకోవాలంటే, షిరిడి సాయిబాబా నన్ను పత్రి సార్ దగ్గరికి తీసుకెళ్తే ధ్యానం అనేది నేర్పించడం జరిగింది. ఆ తర్వాత ఆయన పత్రిజీని అమ్మ దగ్గరికి తీసుకెళ్లారు అని అనిపించింది అనమాట. సార్ ఒక అద్భుతమైన మాట చెప్తారు. మీరు ఏ సొసైటీ కన్నా వెళ్ళండి, ఎక్కడ ఎవరి దగ్గర ఎవరి పుస్తకాలైనా చదవండి, ఏ ఆత్మజ్ఞానం ఎవరి దగ్గరైనా నేర్చుకోండి, అద్భుతంగా చెప్పారనమాట. అలాగా ఆ అలా అమ్మకి నేను కనెక్ట్ అవ్వటం జరిగింది. ఆ ఫోటో చూసి చాలా అట్రాక్ట్ అయ్యాను అమ్మది. ఆ తర్వాత జిల్లెళ్ళమూడి వెళ్ళడం, అక్కడ చాలా శక్తి క్షేత్రం అన్నమాట అదంతా. ఆ అలా జరిగింది. అక్కడికి వెళ్ళి రావడం, అమ్మ సూక్తులు, అమ్మ మాటలు అద్భుతంగా నాకు పనిచేసినాయి. ఎప్పుడైతే మనము ఆ నాకు అనిపించింది అప్పుడు ఎవరి దగ్గర అయితే మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయో అప్పుడు వాళ్ళు మన జీవితంలోకి వస్తారు. అంటే గురువు ఒక దైవాన్ని చూపిస్తారు, పత్రిసార్ అలా చూపించారు అని నాకు అనిపించింది అనమాట. అలాంటి మన అందరి జీవితాల్లో వెలుగు నింపి, మరి మన అందరికీ ఒక వజ్రాయుధం లాంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం అందించిన ఆ జగద్గురువుకు ఆ అనంత కోటి ప్రణామాలు, అనంత కోటి కృతజ్ఞతలండి. లేకపోతే ఈ ధ్యానం అనేది లేకపోతే అసలు ఎలా ఉండేవాళ్ళము. కేవలం మనకి మనస్సు శాంతి కలగడానికి, శూన్యం అవడానికి, ఆత్మ జ్ఞానం కలగడానికి ఆయన మనందరికీ కూడా అలాంటి మార్గాన్ని చూపించారు. ఆ అద్భుతమైన గురువు మనకి దొరికినందుకు ఆయనకి శతకోటి వందనాలండి. అలాగా నేను అందరివి చదువుతాను అనమాట. ఇప్పుడు ఆవిడ గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా బాగా ఆవిడకి కనెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఆవిడ భూమి మీద లేరండి. 85 వరకు ఉన్నారు. జూన్ 12వ తేదీన శరీరాన్ని వదిలేశారు. అంటే ఆవిడ ఉన్నప్పుడు చెప్పినవి, ఆవిడ చరిత్ర, నా జీవితమే మీకు ఒక సందేశం అని అలా కొన్ని అప్పుడప్పుడు
మనలాగా ఇలా క్లాసులాగా మీటింగుల్లాగా అలా ఏమీ చెప్పలేదండి ఆ తల్లి. మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కొక్క ఆణిముత్యాన్ని అలా వేసిందనమాట. దాన్ని అందరూ అందుకుని అలా కొంతమంది రాశారు, పుస్తకాల్లో రాశారు. అందువలన మనకు అవన్నీ ఈరోజు అందినాయి అనమాట. అయితే ఆ అమ్మ చెప్పినవి మాటలు మనం చెప్పుకుందామండి. ఒకటి, ఫస్ట్‌ది ధ్యాసే ధ్యానం. మనకి ధ్యాస సరిగ్గా లేకపోవడం మూలాన, పరధ్యాసలోకి వెళ్ళిపోవడం మూలాన మనకి మనస్సుకి రకరకాల ఆలోచనలు వచ్చి మనస్సే మనని నడిపిస్తోంది. ఎందుకంటే అక్కడ మనసు ఆధిపత్యం వహిస్తోంది. నేనే ఉన్నానని అన్నిటికీ తయారయ్యి మా సంకల్ప వికల్పాలు కలుగచేస్తూ మనకి సరి అయిన బుద్ధితో నిర్ణయాలు తీసుకోనీయకుండా అలా మనని నడిపిస్తోందండి. ఎప్పుడైతే ఆ మహానుభావుడు దివి నుంచి భూమికి వచ్చారో అప్పుడు ఈ ధ్యాన సాధనతో మన మనస్సు సరి అయిన మార్గంలో బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గాల్లాగా సరి అయిన ఆలోచన, సరి అయిన బుద్ధి, అలా సరి అయిన సంకల్పాలు, సరి అయిన వాక్కులు, ఇలా ఇవన్నీ మనకి చెప్పడం జరిగింది బుద్ధుడు. ఆ బుద్ధ భగవానుడే, ఆ పరమాత్మ ఈ రూపంలో ఇక్కడికి వచ్చారనమాట. అలా ఫస్ట్‌దే ధ్యాసే ధ్యానం. మన ధ్యాస గనక కరెక్ట్ గా ఉందనుకోండి, మనం వర్తమానంలో ఎరుకతో జీవిస్తూ ఉంటే అసలు ఇంకా ప్రత్యేకించి మనం ఇలా కూర్చోవలసిన అవసరం కూడా లేదు. అదంతా లేదు కాబట్టే మనకి ధ్యానం అనేది రాబడింది. అన్ని పుస్తకాల్లో ధ్యానం అని చదువుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఆ ధ్యానం అంటే ఏంటో తెలీదనమాట. అప్పుడు తెలిసిన తర్వాత మాత్రం చాలా ఆనందంగా కలిగిందండి. అది చేసి చూపించారు ఆయన షిరిడి సాయిబాబా కూడా. 12 సంవత్సరాలు ఈ ధ్యానమే చేశారు. చేసి అంత శక్తిని పొంది మరి ఆ మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, నరుడు నుంచి నారాయణ వరకు, ఆత్మ నుంచి పరమాత్మ వరకు ఎలా ఎదగాలో ఈ సాధనతో చూపించారు ఆయన. అలాగే ఆయనకు కూడా నా ఆత్మ ప్రణామాలు. బాబాకి ఫస్ట్ జీవితంలో వచ్చింది ఆయనేనండి. తర్వాత పత్రిస్తారు, తర్వాత సృష్టి స్థితి లయ కారిణి సాక్షాత్తు ఆ లలితాదేవి ఆవిడ, రాజరాజేశ్వరి. ಅಣ್ಣ ఏందన్న పోయిపారా ಇಲ್ಲ ఏంటి జిల్లెళ్ళమూడి. మేల పట్ట మెత్త మేల. అయితే ఆ అమ్మ 1923 మార్చి 28వ తేదీన మన్నవ అనే గ్రామంలో జన్మించండి. ఆ బిడ్డ ఆ కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని అలా ఆ భంగిమలోనే పుట్టిందట, ఆ పడుకుందట, అలాగే ఉందట. అంటే ఆ ధ్యానం అని చెప్పడం అమ్మ. ఆ ఆ ఒక్క కళతో చెప్పేదంట అమ్మ. ఏమనంటే, మీరు అమ్మా నాకు ఇట్లా మనసు నిలవట్లేదు అనంటేను, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టు నాన్న, శ్వాసని పట్టుకో అని చెప్పిందట అలా కొంతమందికి. అంటే ఆ తల్లి ధ్యాసే ధ్యానం అని ఇంకా చెప్పిందనమాట. అప్పుడు ఎంతమంది వచ్చినా వాళ్ళ సమస్యలు ఒకే ఆవిడ దారి చూపించి, అంటే ఆవిడ చూపు ఏమి చెప్పక్కర్లేదండి. ఆవిడ ఒక్క చూపు చాలు వాళ్ళల్లో ఉన్న చెడు గుణాలన్నీ మారడానికి. అలాగే స్పర్శ, అమ్మ స్పర్శ, చూపు, ఆ తర్వాత వాక్కు, ఇవి మూడిటితో కూడా వాళ్ళందరూ సరైపోయేవాళ్ళు. అమ్మ అనేదట, బురద పూసుకుని వచ్చిన ఆ బురదంతా కడగాల్సింది నేనే కదా నా బిడ్డలకి. మీరందరూ నా బిడ్డలు. నేను తల్లిని, మీరు బిడ్డలు. నేను దేవత కాదు, మీరు భక్తులు కాదు. నేను గురువు కాదు, మీరు శిష్యులు కాదు. ఈ మాట పత్రి సార్ కూడా అన్నారు కదండి. నేను మీ గురువుని కాదు, మీ శ్వాసే గురువు. అంటే ఎప్పుడైతే మనం గురువుని పట్టుకుంటామో ఆ గురువు దైవం దగ్గరికి తీసుకువెళ్తారనమాట. అంటే అమ్మ అంటే అక్కడ ఒక 3 మూరల దేహం అనే కాదండి, అనంతమైన శక్తి అన్నమాట. విశ్వమయ ప్రాణశక్తి ఎలాగైతే మనము ఈ ధ్యానంలో తీసుకుంటామో అలాగే గాఢ నిద్రలో కూడా తీసుకుంటాం కదా. ఆ ఆ శక్తే అన్నమాట, విశ్వం అంతా ఉన్న శక్తే ఆ విశ్వ జనని అన్నమాట. ఆవిడ రూపం లేని ఆ ఆవిడ ఒక రూపం తీసుకునే ఆ శక్తి మనకి ఇక్కడికి రావడం జరిగింది అనమాట. శివశక్తైక్య రూపిణి. మనం శివుడు అని ఎలా అయితే అనుకుంటామో, మన ఆత్మ శివుడు అయితే ఆ ప్రకాశం అంతా, ఆ శక్తి అంతా అమ్మ అన్నమాట. అయితే తృప్తే ముక్తి. అంటే మనం ఎంత తృప్తిగా అయితే ఉంటామో అదే ముక్తి.
చాలా ఈజీగా ఎంత సరళంగా చెప్పింది చూడండి. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలా ఏదో ఒకటి చెప్పేసేది అనమాట. అవన్నీ అప్పుడు ఆణిముత్యాలన్నీ అప్పుడు వాళ్ళు ఏరుకున్నారు. మనము భోజనం చేస్తే ఇక చాలు అంటాం. కానీ ఇక మిగిలినవి ఏదైనా ఇంకా ఉంటే బాగుండు, ఇంకా కావాలి అనిపిస్తుంది కదండి ఎవరికైనా. అంటే ధ్యానంలోకి వచ్చాక మనకి తగ్గింది అనుకోండి, మామూలుగా ఎవరికైనా సరే ఇంకా ఆస్తి ఉంటే బాగుండు, ఇంకా బిల్డింగ్లు ఉంటే బాగుండు, బంగారం ఉంటే బాగుండు, ఇలానే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎవరికైనా. కాకపోతే తర్వాత మాత్రం అబ్బా చాలా అబ్బా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఉన్నది చాలు మనకి, ఇంకా ఎందుకు ఈ ఉన్నదో దానిలోనే మనము దాన ధర్మాలు చేద్దాం. మన మన కళ్యాణం కోసం మనం చూసుకుంటే ఆ ఆ మన మనం లోక కళ్యాణం కోసం చూసుకుంటే ఆ భగవంతుడే మన కళ్యాణం చూస్తాడు. మనం ఏది కూడా ఆ సంకల్పాలు ఏమీ పెట్టుకోకర్లేదు. చెయ్యవలసింది మనం చేస్తే రావలసినవి అవే వస్తాయండి. అలా సార్ కూడా చెప్పారు, ధ్యానం ధ్యానం కోసమే చేయాలి, మనం వేరే కోరికల కోసం వాటి కోసం కాదు. అది బాగా నచ్చిందండి నాకు. ధ్యానం అనేది ధ్యానం కోసం చేయాలి, మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది, బుద్ధి కుశలత ఏర్పడుతుంది, సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము, ప్రతి క్షణము ఆనందంగా జీవిస్తామండి, సంతోషంగా కాదు. మనస్సుకి నచ్చింది జరిగితే సంతోషం అనిపిస్తుంది, కానీ ఆత్మకి జ్ఞానం వస్తే ఎప్పుడు కూడా అదే స్థితిలో ఆనంద స్థితిలో ఉంటాం. సచ్చిదానందం అంటారు దాన్నే. సత్ చిత్ ఆనందం. సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది, చిత్ అంటే ఆ ఆ ప్రకాశంతో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో అప్పుడే ఆనందం అనేది లభిస్తుంది అనమాట. మనం ఎప్పుడు ఆనందంగా ఉండొచ్చు. అందుకేనండి ఆ పరమశివుడు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు. మనకి చాలా మంది అలా ఇప్పటికీ కూడా ఆంజనేయ స్వామి, మహావతార్ బాబాజీ, ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ కూడా ఆ ధ్యానంలోనే ఉంటారు. అంటే వాళ్ళల్లో వాళ్ళు వాళ్ళ ఆత్మతో, వాళ్ళ లోపల ఉన్న దైవంతో, ఇంకా వాళ్ళే దైవాలు కదా, ఆ ఎప్పుడు రమిస్తూ ఉంటారన్నమాట. చాలా ఆనందంగా ఉంటారు. అలా ఎప్పుడైతే మనము ఎంత తృప్తిగా ఉన్నది చాలు, ఎక్కువ నాకు అనిపిస్తుంది ఎక్కువ డబ్బులున్నా ఏం చేసుకుంటామని. అంటే ఆ మనకి సరిపడా ఉన్నప్పుడు అది మనకి చాలా తృప్తిగా ఉంటే ఆనందాన్ని ఇస్తుంది. అదే తృప్తి లేదనుకోండి మనకి అసలు అదే ఒక బాధ. మనము పైనుంచి తెచ్చుకున్న ప్రారంధ కర్మలు 20% అయితే మనము ఇక్కడ తెచ్చుకునేది 20, మనం పుచ్చుకునేది 80%. ఎందుకంటే ప్రతిదీ లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఉన్నదాన్ని గురించి పట్టించుకోం అన్నమాట. అలాగా ఎప్పుడైతే తృప్తిగా ఉంటామో ఆ అదే మనకి ముక్తి అని చాలా స్పష్టంగా చెప్పింది అనమాట. చిన్న చిన్న పదాలతో చెప్పిందండి అమ్మ. అలాగే నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో. అంటే మనకి ఉన్నది మనం హాయిగా అనుభవిస్తూ, ఇప్పుడు మనం అనుభవించకుండా ఆ, తర్వాత మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి తరతరాలుగా దాచాలని ఏం లేదండి, అసలు అది కరెక్ట్ కాదు. మనం అనుభవిస్తూ మనం హాయిగా ఉంటూ ఆ సుఖంగా ఆనందంగా ఉంటూ ఆ మిగిలిందే పిల్లలకి ఇవ్వాలన్నమాట. అంతేగాని మనం ఏదో చాలా కష్టపడిపోయి మనం అనుభవించకుండా చేయకూడదు. ఆ ఏది అలాగే ఒక పిసినారి ముసలి అనే ఒక కథ విన్నాను చిన్నప్పుడు. తను వెళ్ళి తీసుకెళ్లి ఎక్కడో దాస్తాడు, అదంతా దొంగల పాలైపోతుంది. అలాగే మనం అనుభవించాలన్నమాట. ఎప్పుడైతే మనము సంతోషంగా ఉంటూ అనుభవిస్తూ ఇలా మంచి కార్యక్రమాలు మంచి పనులు చేస్తూ ఉంటే అదే మనకి ముక్తి అన్నమాట. అలా తృప్తి ముక్తి ఒక 4 అక్షరాలేనండి అవి, అంతే. దానిలో ఎంత ఉందో మనం అర్థం చేసుకుంటే. అలాగే గుర్తే గురువు. అంటే మనకి ఆ ఏదైతే గుర్తు గు- చెప్పారో సారు, శ్వాస మీద ధ్యాస పెట్టండి అని, ఆ గురియే గురువు అని కూడా అంటారు. మనం ఒక గురువు చెప్పింది ఎప్పుడైతే మనం నమ్మి ఆచరిస్తామో అప్పుడు మనము ఆ గురువు అంతటి వాళ్ళం అవుతాం. ఆ సార్ కోరిక కూడా అదే. మనం అందరం భగవంతులం, నేను తెలుసుకున్నాను, మీరు తెలుసుకోండి, మీకు నాకు తేడా లేదు, ఒక జీవికి చిన్న చీమకి ఒక ఏనుగుకి కూడా తేడా లేదు, అంతా ఒకటే, అందరూ ఆత్మ పదార్థమే అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఉమ్, మనం ఏదైతే ఆ శ్వాసని గురిగా పెట్టుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో
అప్పుడు ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, వైభోగంగా జీవిస్తామండి. అలాగే అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు. మనం ఎన్నో అనుకుంటాం, కానీ అన్నీ జరగవండి, కొన్నే జరుగుతాయి. అలా ఏదైతే కొన్ని జరుగుతాయో గొప్ప అనుకుంటాం, కానీ మన మనలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న చైతన్యం, అలాగే ఆ ఆది పరాశక్తి శక్తే కదా మనలో ఉన్నది. ఆ శక్తే కదా జయిస్తూ ఉంటుంది. అలాగే అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు. నేను కూడా చాలా సార్లు కొన్ని అనుకుంటామండి, ఎక్కడికన్నా వెళ్ళాలని కానీ ఏదైనా, కానీ అది మీరు అనుకున్నది నేను అనుకుంటే కానీ జరగదు అంది. మళ్ళీ జరగదు అంటే ఇక్కడ మనం అమ్మ అని చెప్పుకుంటున్నాం, అమ్మ చెప్పిన మాటలు అని, కానీ మనలో ఉన్న ఆత్మేనండి, ఆత్మే ఆ శక్తి. ఎప్పుడైతే మన ఆత్మ కోరుకుంటుందో అప్పుడు మాత్రమే జరుగుతుంది, లేకపోతే కొన్ని జరగవు అన్నమాట. ఇక్కడ ఒక ఒక జరిగిన యథార్థం చెప్పుకుందాము. ఒక ఆయన ఆ అమ్మ ఉన్నప్పుడు ఏలూరులో ఉండేవారు అనమాట ఆయన. ఆయన ఆ జిల్లేళ్ళమూడి వెళ్ళేవారు, అమ్మ భక్తుడు. వెళ్ళినప్పుడు ఆ నాన్న, మన ప్రయత్నం వల్ల ఏమీ జరగదు, ఆ అది మనకొచ్చే ప్రేరణ వల్ల జరుగుతుంది. ఆ ప్రేరణ ఇచ్చేది ఎవరండి? మనలో ఉన్న ఆత్మశక్తే, శక్తే అన్నమాట. అయితే ఆయన అంటారు, ప్రయత్నం చేయకుండా ఏదవుతుందమ్మా, ఏది అవ్వదు కదా అంటారు. ఆ అమ్మ అంటుంది, అనేసరికి అలా కాదు నాన్న, మనలో వచ్చే ప్రేరణ మనకి దాని వల్లనే మనం చేస్తాము. ఇప్పుడు మనకి ఏదన్నా ఒకటి అనిపించింది అనుకోండి, అది వెంటనే చేసేయాలనిపిస్తుంది. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆ అమ్మ, మార్కండేయుడికి 16 సంవత్సరాల ఆయుషే. ఆ ఆయన అదేంటి ధర్మరాజు, యమధర్మరాజు వచ్చేసరికి ఆయన శివుణ్ణి, మనకి తెలిసిన కథ అదే కదండి, శివలింగాన్ని గట్టిగా పట్టుకొని శివుణ్ణి ఆరాధిస్తూ ఆయనే నమ్ముకొని ఉంటాడనమాట. ఆయన ఉండేసరికి మా యమధర్మరాజు వచ్చి పాశం వేసేసరికి అది శివుడికి కూడా తగులుతుంది. తగిలేసరికి శివుడికి కోపం వస్తుంది. కోపం వచ్చేసి పంపించేస్తాడు. ఈయన మార్కండేయుడికి ఆయన ఆయుష్నిచ్చి మృత్యుంజయుడిని చేస్తాడు శివుడు. చేసేసరికి ఆ అప్పుడు ఇదంతా ఆ ఆయన ప్రయత్నం, మార్కండేయుడు చేసిన ప్రయత్నం వల్లనే కదా ఇదంతా జరిగింది. మృకండ మహర్షి గారి కొడుకు అన్నమాట మార్కండేయుడు. జరిగింది ప్రయత్నం వల్లే కదా అని అంటాడనమాట ఆయన. కాదు నాన్న, ఇదంతా పైన నిర్ణయించబడి ఉన్నది, అందుకే జరిగింది అని అంటుంది అమ్మ. ఆయనకి నమ్మకం కుదరదు. నమ్మకం కుదరక ఏదైనా మనం ప్రయత్నం చేస్తే కదా అవుతుంది అనుకుంటాడు. ఇక అదే ఆలోచనలతో ఆయన ఏలూరు వచ్చేస్తారు. ఏలూరు వచ్చేసిన తర్వాత ఇంకా ఆ క్వశ్చనే ఆయనకి లోపల అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకు ఇలా చెప్పింది అసలు అర్థం కావట్లేదు నాకు, ఏదైనా మన ప్రయత్నం చేయాలి కదా, చేయకుండా ఎలా అవుతుంది అనుకుని అదే ఆలోచిస్తూ జిల్లేళ్ళమూడి మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళి నేను అమ్మ దగ్గర తేల్చుకోవాలి ఈ విషయం గట్టిగా అనుకుంటాడనమాట. అనుకుని ఆయన వెళ్ళాలని ప్రయత్నిస్తాడండి. 2 నెలల దాకా ఆయనకి జిల్లెళ్ళమూడి వెళ్ళడం కుదరదు. కుదరదంటే ఎవరో ఒకళ్ళు రావడమో, లేకపోతే ఏదో పని ఉండడమో, ఫోన్ రావడం, ఏదో ఒకటి అలా జరుగుతూ ఉంటుంది. 2 నెలలు అయిపోతాయి. 2 నెలల తర్వాత అప్పుడు బయలుదేరతాడనమాట. బయలుదేరి జిల్లెళ్ళమూడి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అమ్మ అక్కడ గోడ కానుకొని నుంచొని ఉంటుంది. ఏం నాన్న వచ్చావు, నువ్వేదో అర్జెంటుగా నన్ను అడగాలని కదా వచ్చావు అని అంటుంది. అనేసరికి అవునమ్మా, నువ్వు అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మా ప్రయత్నం లేకుండా ఎలా జరుగుతుంది అంటే, ప్రయత్నానికి ముందు ప్రేరణ అని ఒకటి ఉంటుంది నాన్న, ఆ ప్రేరణ వల్ల జరుగుతుంది. అప్పుడు నీ ప్రయత్నం లేకపోయినా, నీ ప్రమేయం లేకుండానే జరుగుతుంది ఏది జరిగినా అని చెప్తుంది అనమాట. చెప్పేసరికి మరలా అలాగే చెప్తుంది. ఏంటా అనుకుంటాడు ఆయన. అనుకున్న తర్వాత, నీకు ఇలా అర్థం కాదులే నాన్న, నీకు అనుభవం అయితే అర్థమవుతుంది, ఆ తప్పకుండా అర్థమవుతుంది అని చెప్తుంది. చెప్పేసరికి అప్పుడు ఆయన, అదేంటమ్మా, జిల్లెళ్ళమూడి రావాలంటే నేను బట్టలు సర్దుకోవాలి, మరి బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కాలి, లేకపోతే ట్రైన్ ఎక్కాలి, బాపట్లలో దిగాలి, మరి అక్కడి నుంచి నేను జిల్లెళ్ళమూడి రావాలి అని, ఇదంతా ప్రయత్నమే కదా అంటారు. అనేసరికి మనం ఇక్కడ ఒకటి గమనిస్తే,
2 నెలలు బయలుదేరి ప్రయత్నం చేసినా ఆయన వెళ్ళలేదు. 2 నెలల తర్వాత వెళ్ళారు. అంటే ఏంటి ఇక్కడ ఒక ప్రేరణ వస్తుంది నాన్న నీకు. వచ్చిన ఆ ప్రేరణ అంటే మనకి బుద్ధి కూడా అనుకోవచ్చండి. బుద్ధి పుడుతుంది. ఏదైనా బుద్ధి పుట్టినప్పుడు మనకి వెంటనే చేయాలని అనిపిస్తుంది. అలా అన్నమాట. లేకపోతే మనం ఎంత ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా, ఏదైనా చేయాలి అనుకున్నా, మన లోపల మన ఆత్మే అనుకోండి, దైవం, పత్రిజీ అనుకోండి, అమ్మ అనుకోండి, ఏ భగవంతుడి పేరైనా పెట్టుకోవచ్చు. ఆ ఆ ఆ లోపల అనిపిస్తేనే మనకి ఆ లోపల మనం అది వెంటనే చేయగలుగుతాం అన్నమాట. అలా ఆయనకి వెళ్ళిన తర్వాత ఆయన లే లేకపోయినా అంతకుముందు ఊరొచ్చారు కదా. ఆయన వెళ్ళిన తర్వాత ఆ పనులన్నీ వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి. మన శ్వాసక్రియ దానంతట అదే జరుగుతుంది కదండి. మన ప్రమేయం ఉందా, మన ప్రయత్నం ఉందా, మనం ఏమన్నా ఆ పని చెయ్యాలా, దానంతట అదే జరుగుతుంది. కాకపోతే మనము ఆ మనసును పెడతాం అక్కడ. మనసును పెట్టి శ్వాసను గమనించమని చెప్తాం. అంటే అది మనసుతో చేయిస్తాం. అది అప్పుడు ఆయనకి ఏంటి ఇదంతా నా ప్రయత్నం లేకుండానే మొత్తం జరిగిపోతున్నాయి ఏంటి అని అనుభవం వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమవుతుందండి. అర్థమవుతుంది. ఓ, అయితే మన లోపల మనకు ఒక ప్రేరణ వస్తే, ఒక ఆలోచన ఆలోచన కూడా కాదు, ఒక చెయ్యాలి అనే బుద్ధి పుడితే మళ్ళీ ఆ బుద్ధి పుట్టినప్పుడు మనం ఏదైనా చేస్తాం. అలాగే నాకెంత బాగా అనిపించింది పిరమిడ్ కట్టించాలి అని. ఆయన ఆ ధ్యానంలోకి రాలేదు కాబట్టి ఆయన ముందు కట్టించలేదు అనమాట. ఆ తర్వాత ఆయనే కట్టించేశారు. అంటే నాకు ఆ వచ్చినది ఏమైనా సరే ఇక్కడ వస్తుంది ఆ అనిపించింది. పిరమిడ్ అనేది వస్తుంది అంతే. అదొక సంకల్పం కూడా కాదు. సంకల్పం కూడా పెట్టుకోలే. అలా గట్టిగా నిర్ణయం, ఒక ప్రేరణ వచ్చింది. ఆ ప్రేరణతోటి ఇక్కడ మా ఇంటి పైన పిరమిడ్ వస్తుంది అనుకున్నాను. అలాగే బాబా ఇష్టం అవడం వలన ఆ ద్వారకామాయి అని మా ఇంటికి అదే పేరు, బాబాకి అదే, పిరమిడ్కి అదే పేరు పెట్టడం జరిగింది అనమాట. అలాగే ఇలా నా జీవితంలో కూడా చాలా అండి, కొన్ని కొన్ని అనుకున్నవి, వెళ్ళాలి అనుకున్నవి ఒక్కొక్క రోజు పోస్ట్ పోన్ అవుతుంది, ఆగిపోతాం. ఒక్కొక్కసారి చేయాలనుకున్న పని కూడా చేయలేకపోతాం. అంటే తర్వాత అవుతుంది. అంటే ఏంటంటే అప్పటికి సమయము ఆ రాలేదు అలా అనుకోవచ్చు. అంటే మన లోపల సోలు ఏదైనా ఒప్పుకుంటేనే అది జరుగుతుంది అనమాట. మనలో ఉన్న ఆత్మ, ఆ ఆత్మే అమ్మ అని చెప్తున్నా అనమాట నేను. మనలో ఈ శరీరం అంతా శక్తి ఉందండి. ఆ శక్తే అమ్మ. ఎక్కడ శక్తి లేకపోయినా మనం అక్కడ వీక్ అయిపోతాం. అంతే కదండి. కళ్ళల్లో శక్తి ఉంది, మరి శక్తి ఉండబట్టే చూస్తున్నాం. మరి ఇక్కడ మనకి విశుద్ధి చక్రంలో ఇక్కడ శక్తి ఉంది, మనం మాట్లాడగలుగుతున్నాం. అలాగే వినికిడి శక్తి ఉంది, వినగలుగుతున్నాం. అలా అంత శక్తి 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 వల్లనే మనకి జరుగుతుంది. ఒక చెయ్యి ఇలా లేపాలన్నా ఆ శక్తి కావాలన్నమాట. మనము గాఢ నిద్రలో తీసుకున్న శక్తి అది సరిపోక తీసుకున్న శక్తి తక్కువ అవుతుంది, మనం ఖర్చు పెట్టే శక్తి ఎక్కువ అవుతుంది. అందువలన సరిపోవట్లేదు, మనకి సరిపోక అనారోగ్యాలు వస్తున్నాయి. అంటే అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నాం. డబ్బులైనా శక్తి అయినా అనవసరంగా ఖర్చు పెట్టాం అనుకోండి, మిగలదు. బ్యాంకులో బ్యాలెన్స్ ఉండదు, వాడేస్తూ ఉంటే రోజు. అలాగే ఏదైనా మనం ఆ శక్తి కానీ డబ్బులు కానీ అవసరానికి అలా వాడుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే సార్ ఎప్పుడు వడవడ వాగద్దు, వాక్షేత్రం అద్భుతమైన బుక్ అది. అసలు అది అది ఒక్కటి చదివితే అసలు మొత్తం జ్ఞానం అంతా అందులో ఉందండి. నాకు అనిపించిన మాట అది. అంత ఎంత బాగుంది అది ఆ పుస్తకం. అయితే అంత మొత్తం మనకు అందించేశారు సారు, ఒక కుప్పలాగా పోసి మనకు అందరికి. ఇంకా మనం తీసుకోవడమే అన్నమాట, ఆలస్యం. అలాగా ఈ ఈ మాటలు కూడా ఎంత చిన్న 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 పదాలతో అమ్మ చెప్పింది అనమాట. అవి కూడా అలాగే మనం అర్థం చేసుకుంటే అద్భుతమైనవి అండి. తిథులు విధిని మార్చలేవు. ఇప్పుడు మనం మంచి రోజులు చూసుకొని మంచి పని చేయాలి అలా అనుకుంటారు, కానీ ఆ జరగాల్సింది ఎవరు తప్పించలేరు అనమాట. తప్పించలేరు. మా ఇందాక అక్కడ ఆగిపోయాం కదా. అంటే మార్కండేయులకి జరిగిందంతా అక్కడ నిర్ణయించబడి ఉన్నది. అప్పుడు అమ్మ చెప్తుంది, సారీ అండి ఇది మర్చిపోయా. అయితే ఆ అమ్మ ఏం చెప్తుందంటే, నాన్న పైన నిర్ణయించబడి ఉన్నది, ఇలా తన ఆయుష్ ఇంతేనని. తను ఆ శివుణ్ణి అప్పటికే ఆశ్రయించాలనే ప్రేరణ ఆయనకి వచ్చింది.
ఆ ప్రేరణ లోపల నుంచి రాబట్టే ఆయన శివుడిని ఆశ్రయించాడు. అందువల్లనే మృత్యుంజయుడిని చేశాడు శివుడు. ఆ ప్రేరణ వచ్చింది, ఇదంతా నిర్ణయించబడి ఉంది. అలాగే మనందరి జీవితాలు కూడా సార్ ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అని చెప్తారు కదండి. అలాగే మనకు కూడా నిర్ణయించుకునే వచ్చాము ఇక్కడికి. వచ్చినప్పుడు అది ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. అదే మన ఇష్ట ప్రకారం జరగదు. అందుకనే అమ్మ ఆ మాట చెప్పింది, అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు. మనకి ఏదైతే నిర్ణయించబడి ఉందో ఆ టైంకి జరుగుతాయి. అయ్యో నిన్నటిదాకా బాగున్నారు వాళ్ళు, ఇవాళ బాలేదు అంటే ఆ జరగాల్సింది జరుగుతుంది. కాకపోతే మనం ఈ ధ్యాన సాధనలో ఉన్నాం కాబట్టి మనకి ఏదో కొండంత జరగాల్సింది గోరంతలో పోతుందన్నమాట. ఏదైనా అది రావడం పక్కా అండి. విధిలో ఏదైతే ఉన్నదో జరగాల్సింది జరుగుతుంది. కాకపోతే అక్కడ ఏంటంటే అక్కడ క్వాంటిటీ మనకి జరగాల్సినంత కాకుండా తక్కువ జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన చేస్తామో అలా ప్రతిదీ పైన నిర్ణయించబడే ఉంటుంది అనేది నాకు అర్థమైంది అనమాట అప్పుడు. అంటే అందరికీ కూడా మరి అక్కడ నిర్ణయించబడి ఉంది కాబట్టే సార్ కూడా వచ్చిన పని అయిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోయారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఏది ఎక్కడ జరగాలో అక్కడ జరుగుతుంది. దానికి మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. కాశీకి వెళ్తారు, అక్కడ చనిపోతే మళ్ళీ జన్మ ఉండదు అని. కానీ అక్కడ నుంచి ఏదో ఒక పని మీద వాళ్ళ మృత్యువు ఇక్కడ రాసి పెట్టి ఉంటే గనక కరెక్ట్ గా ఏదో పని మీదో ఫంక్షన్ మీదో ఇక్కడికి వస్తారు, ఇక్కడ పోతారు. అలాగే మామూలుగా వెళ్తారు కాశీ, వెళ్ళినప్పుడు అక్కడ చనిపోతారు. అంటే మనకి జననంతో పాటు మరణం కూడా మన లోపలే ఉంటుందండి. అంత మృత్యు దేవత, నిద్ర దేవత, వీళ్ళ అందరూ దేవతల పేర్లే. మన దేశంలో, మన భారతదేశంలో మాత్రమే అందరికీ దేవతలని పేరు. అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మంచి రోజు అనుకుని తిథి చూసుకొని వెళ్తారు. ఆ రోజు పని జరగకపోవచ్చు, కానీ ముందే ఏం చేస్తారు వీళ్ళు మనసులో, ఇవాళ అవుతుందో లేదో, ఇంకా అంతే. వాళ్ళకి అనిపిస్తుంది అది, ఇంకా అది ఆ పని అవ్వదు. ఒక్కొక్కసారి వెళ్ళినా యద్భావం తద్భవతి. అలాగే ఆ ఏ ఇలా మనం అనుకుంటామని ఆ దేవతలు ఏం చేశారంటే మనకి పండగలన్నీ కూడా అలాంటి తిథులు పెట్టారు. చూడండి, ఆ అష్టమి నవమి ఇవన్నీ కష్టాలు అంటారు, షష్ఠి మంచిది కాదు కలహం అంటారు. ఇలా రకరకాలుగా ఒక్కొక్క తిథికి ఒక్కొక్కటి పెట్టారు. పెట్టిన మనకి పండగలన్నీ దుర్గాష్టమి, మరి నా నాగుల చవితి, వినాయక చవితి, మరి ఇలాంటి బోల్డు పండుగలు ఉన్నాయి కదండి. మరి ఇవన్నీ కూడా పండగ రోజులు ఎందుకు వచ్చినాయి? అమావాస్య నాడు దీపావళి వచ్చింది అంటే ప్రతి తిథి కూడా, ప్రతి నక్షత్రం అంతా మనం అనుకోవడంలో ఉంది. మంచి అనుకుంటే అంతా మంచి. ప్రతిదీ మంచి చెడు అనేది అసలు ఏమి లేవండి. మంచి చెడు అనేది లేవు. మొత్తం మనము తీసుకోవడంలో, ఈ సృష్టిలో ఏ తేడా లేదండి, మన దృష్టిలోనే ఉంది. మనం ఎలా చూస్తే అలా కనిపిస్తారు. నిజంగా నాకు ఈ మార్పు మాత్రం చాలా అనిపించింది. పూర్వకాలం ఇదివరకైతే ధ్యానానికి ముందు ఒక్కొక్కళ్ళ మీద వాళ్ళు మన అన్నారే అని కొంచెం కోపం అనిపించేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా దృష్టి ఎప్పుడైతే మార్చుకున్నానో అందరిలో ఆ భగవంతుడే ఉన్నాడు. ఎవరిని మన ఒక రూపాన్ని చూసి అనుకోకూడదు, ఒక గుణాన్ని చూసి అనుకోకూడదు. ఎంతో మంచి కూడా ఉంటుంది వాళ్ళ లోపల. అంటే రెండు ఉంటాయి అన్నమాట. ప్రతి మనిషి 100% కరెక్ట్ కాదు, పత్రిక సార్ లాగా. అలాగే ప్రతి 100% చెడు కాదు, 100% మంచి కాదు. అంటే అన్నీ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ రెండు. మనం ఎప్పుడైతే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళలో ఉన్న మంచి తీసుకుంటాం, సార్ చేసిన పని అదేనండి. 99 చెడ్డ గుణాలు ఉన్న ఆ ఒక్క గుణం, దానికే సారు దగ్గరికి తీసేవారు. అలాగే అమ్మ కూడా నాకు ఆ గుణభేదమే లేని నాకు కులభేదం ఎక్కడిది అని అంటుంది. అంటే అమ్మకి కులము మతము, ఆడ మగ, ఉన్నవాడు లేనివాడు ఇలా ఏమి లేవండి. అందరూ నా బిడ్డలే అంటుంది అనమాట. అక్కడ అన్నపూర్ణాలయం ఒకటి, ఫస్ట్ అమ్మే అందరికి అన్నం వండి పెట్టేదండి. ఆ తర్వాత ఈ చీరాల వాళ్ళు అనుకున్నట్టు అమ్మకి భారం అయిపోతుంది. అప్పుడు నాన్నగారు ఆయన సాక్షాత్తు శివుడు అనమాట. అమ్మ తెచ్చుకుంటుంది కదా ఒక పరివారం. మనం కూడా అంతే కదండి, మన ఫ్యామిలీ తెచ్చుకుంటాం.
అంటే మనకి పుట్టినప్పుడు తెలియదు, తర్వాత ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. మనం తెచ్చుకున్నదే కదా. అలాగే అమ్మ కూడా అందరినీ, నాన్నని, ముగ్గురు పిల్లలు అమ్మకి, ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళ అమ్మాయిని దేవత చేసింది అనమాట. హైమవతి తన పేరు. తన ఆవిడ గుడి కూడా ఉందండి అక్కడ, పక్క పక్కనే ఉంటాయి. అంటే కొంత పరివారాన్ని తెచ్చుకుంటాం అన్నమాట అందరం కూడా. అలాగా ఆ ఆ ముందు 25 సంవత్సరాలకే ఆ హైమావతి దేవి, హైమక్క శరీరం వదిలేయడం జరిగింది. అంటే ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు, మనం అన్ని రాసుకుని మనమే తెచ్చుకుంటాము అని అంటారు కదా, సార్ అంటారు కదా. అలాగే ఆ అమ్మ కూడా 25 ఏళ్ళు అమ్మ దగ్గరే ఉండాలని తన తెచ్చుకుంది. అలాగా 25 సంవత్సరాలు అయింది, పెళ్లి కూడా అవలేదండి. ఆ తర్వాత చనిపోయింది తను. ఆ ఆవిడకి చనిపోయిన తర్వాత అమ్మ శక్తినిచ్చి ఆవిడని దేవత చేసింది అనమాట. సారు అందరూ దేవుళ్ళు అవ్వచ్చు, అవ్వచ్చు, నరుడు నారాయణ అవ్వచ్చు. అలాగే గొంగళి పురుగు సీతాకోక చిలుక ఎలా అవుతుంది, అలాగా మన ఆత్మ పరమాత్మ అవ్వచ్చు. అంతా మనలో ఉంది. మనం ఒక సాధన చేసి మనం అధ్యయనం చేసుకుంటూ, మన లోపాలు సరి చేసుకుంటూ, ఆ పోగొట్టుకోవాల్సినవి పోగొట్టుకుంటూ, రా రావాల్సినవి రాబట్టుకుంటూ, అలా మనం జీవిస్తే అది పరమాత్మ ఆ అవ్వచ్చు అని చెప్పి ఆయన అయ్యి చూపించారు మనకి. అలాగే అమ్మ కూడా వాళ్ళ అమ్మాయిని తన దేవతని చేసింది ఆవిడ శక్తులిచ్చి. అంటే మనకి శక్తి, అనంతమైన శక్తి, జ్ఞానము ఉంటే వాళ్ళే పరమాత్మలండి. ఆ రెండు ఆ దేవుళ్ళకి, వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, మనకి తక్కువ ఉన్నాయి. దానికోసమే మనం ఈ సాధన చేస్తూ ఉంటాం. దేవుడికి మనకి తేడా ఏముందండి? ఇదే తేడా. వాళ్ళు కూడా భూమి మీదకి వచ్చారు, ఒక అవతారంతో వచ్చారు, వాళ్ళ అవతార లక్ష్యం పూర్తి చేసుకున్నారు, అందరూ కూడా అలా వెళ్ళారు. అలాగే మనం కూడా అలా అవ్వచ్చు అని అయి చూపించారు పత్రిసారు. అమ్మ వాళ్ళ అమ్మాయిని దేవతని చేసి చూపించింది అనమాట. చనిపోయినప్పుడు అమ్మ కుడి కాలి బొటన వేలు ఇక్కడ సహస్రార మీద ఇక్కడ పెట్టి, ఆ బ్రహ్మరంధ్రం మీద పెట్టేసరికి అక్కడ బ్లడ్ ఫౌంటైన్ లాగా పైకి వచ్చిందట. చనిపోయిన తర్వాత కూర్చోపెట్టి ఇలా చేసి ఆవిడ శక్తినిచ్చి అప్పుడు ఈ కాళ్ళు చేతులు కదలడం మొదలు పెట్టాయట. అప్పుడు ఈ ఇక్కడి నుంచి ఆ ప్రాణం వెళ్ళిపోయేలాగా. అంతే కదండి, ఏ నవరంధ్రాల్లో ఎక్కడ నుంచి ప్రాణం పోయినా మరలా జన్మ తీసుకోవాల్సిందే. ఎప్పుడైతే శాస్త్రాల్లోంచి మన ఆత్మ వెళ్ళిపోతుందో అప్పుడు జన్మ లేదు. అది అది సారి చూసాం మనందరం కూడా. అంటే ఎలా వెళ్ళిపోయిందో చూడలేదండి, కానీ ఇక్కడ ఇదంతా కట్టేశారు కదా క్లాత్, అలా మనకి అర్థమైంది. అంటే అప్పుడే మాత్రమే జన్మ ఉండదన్నమాట, మరి జన్మ ఉండదు. అక్కడ అలా చేసిందనమాట ఆవిడ. ప్రాపంచికమైన కోరికలు ఏమైనా ఉంటే అక్కడ హైమక్కకి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే చాలా మందికి అలా తీరినాయట. ఇప్పటికీ వాళ్ళు శరీరాలతో అక్కడ విగ్రహం నిండా, మనం విగ్రహము అని అనకూడదు, ఆ చైతన్యం అంతా అందులో ఉన్నాయన్నమాట. ఒక మూర్తి అనుకోండి, ఆ మూర్తిలో ఉన్నాయి. ఇప్పటికీ అందులోంచి వచ్చి అక్కడ నడుస్తూ ఉంటారట అమ్మాను హైమక్క. అలా చాలా మంది ఆ ఊళ్ళో వాళ్ళు కూడా చూసారట. అలా ఎందుకంటే అదొక శక్తి క్షేత్రం అండి. ఆ శక్తి క్షేత్రానికి ఎందుకంటే మిమ్మల్ని పూజలు చేయడానికి వెళ్ళమంటల్లా, మీ అందరూ వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. అక్కడ అద్భుతమైన శక్తి క్షేత్రం. అంటే కాశీ ఈక్వల్ టు జిల్లేళ్ళముడి అని చెప్పారు. అంటే కాశీకి ఎంత మనం ప్రాధాన్యం ఇస్తామో శక్తి క్షేత్రం అని, అలాగా ఈ విశ్వం అంతా ఈ విశ్వమంతా ఒక శ్రీచక్రం అయితే అందులో ఉన్న మధ్య బిందువు ఆ అర్కపురి, అంటే జిల్లెళ్ళముడి ఊరట. అంటే మరి చూడండి, ఆ ఊరిని ఆ అమ్మ ఎంచుకుంది, సార్ బోధన ఎంచుకున్నట్టు. అంటే జన్మ తీసుకోవడం కూడా మనమే ఎంచుకుంటాం కదా, మనం కూడా అంతే కదా. అలాగా అక్కడ ఎంచుకుని ఉన్నది అన్నమాట. ఇప్పుడు దేనికైనా ఒక సమయం కావాలండి. ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ గా ఉన్న స్త్రీ బిడ్డ బయటికి రావాలంటే 9 నెలలు కావాలి. అలాగే ఏది కావాలన్నా మనకి ఒక సమయం అంటూ కావాలి కదా. అలాగే ఇప్పుడు అమ్మ గురించి విస్తృతంగా నాకు వచ్చిన సందేశం అండి, అందుకనే అమ్మ గురించి చెప్పడం ఎక్కువ జరుగుతుంది నాకు. నేను అమ్మ దగ్గర అక్కడ వసుంధర గారని ఒక ఆవిడ పెళ్లి చేసుకున్నారండి. ఆ అమ్మకి పెళ్ళయింది, 3 పిల్లలు ఉన్నారు. అంతా ఉన్న తర్వాత కూడా ఈ వసుంధర అంటే భూదేవి అనే అర్థం కదండి. అలాగా ఆ
ఈ విష్ణుమూర్తి కనుక శ్రీదేవి భూదేవి ఎలా ఉన్నారు, అమ్మ కూడా భర్త ఉండంగా ఈవిడ్ని పెళ్లి చేసుకుంది. కలలో ఆవిడకి చెప్పిందట, ఆ కలలో ఈవిడికి పెళ్లి జరుగుతున్నట్టు, పెళ్లి పెట్ల మీద కూర్చున్నట్టు కల వస్తే, ఏంటి వరుడు కోసం వెతుకుతున్నావా నువ్వు, నాకన్నా పురుషోత్తముడు ఎవరున్నారు, నేనే నీకు తాళి కట్టేది అని తాళి కట్టింది అమ్మ, తలంబ్రాలు పోసింది. ఆవిడ ఇప్పటికీ ఉన్నారండి. ఆవిడని వెళ్ళినప్పుడల్లా మేము కలుస్తాం అన్నమాట. ఆవిడ కొన్ని పుస్తకాలు ఇచ్చారనమాట మాకు. వెళ్ళిన వాళ్ళందరికీ తల ఒక పుస్తకం. అనసూయోపనిషత్తు అనే పుస్తకం ఇచ్చారు. అమ్మ జీవిత చరిత్ర అనేది నేను కొనుక్కొని వచ్చుకున్నా. అందులో ఒక పాట ఉంది, రాశారండి ఒక విజ్ఞాన స్వరూప్ గారు అనే ఒక ఆయన. ఆ పాట నాకు అది నాకు ఇచ్చిన పుస్తకంలో ఆ పాట లేదండి. లేకపోయేసరికి నేను పక్కన ఇంకో మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పుస్తకంలో చూస్తే 70-80 పేజీలు నాకు ఇచ్చిన పుస్తకంలో లేవు. ఇదేంటబ్బా లేవు అనుకుని దీనికి కూడా ఫీల్ అవ్వలేదు. ఏదో కారణం ఉండి ఉంటుంది అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత నేను ఆ పుస్తకాన్ని తిరగేస్తుంటే లాస్ట్ లో అమ్మ పాట అని ఒకటి కనబడింది. ఆ పాట అనేది నేను రాసుకుందామని ఇంటికి తెచ్చుకున్నాను. అది రాస్తూ ఉన్నానండి నేను. రాస్తూ ఉంటే నా లోపల నుంచి నాకు మాటలు వినిపించినాయి. ఈ సందేశం దీన్ని అందరికీ పంచమని నాకు లోపల నుంచి ఒక వాయిస్ వినపడిందండి. అప్పటి నుంచి నేను అమ్మ గురించి ఎక్కువ చెప్పడం మొదలు పెడుతున్నా. అంటే ఏ సమయానికి ఏమి జరగాలో అది జరుగుతుంది అనమాట. అది కార్యకారణ సంబంధం మనకి. అప్పటి నుంచి అదంతా అందులో కూడా ఆ పాటలో కూడా ఎంతో జ్ఞానం ఉందండి. అద్భుతమైన జ్ఞానం. ఇంకో గంట అయినా అది చాలదు. అయితే దాని గురించి చెప్పడం ఇంపార్టెంట్ మాత్రం చెప్తానండి. ఇక్కడికి జిల్లేళ్ళముడి వచ్చి భోజనం చేయడానికి అర్హత ఏంటి అంటే ఆకలే అర్హతట. ఆకలేసిన ఎవరైనా సరే అక్కడ పండితులు పామరులు ఎవరైనా సరే అక్కడ సహపంక్తి భోజనం ఒకే చోట భోజనం పెడుతుంది. ఎందుకంటే అందరూ అమ్మ బిడ్డలే. అక్కడ అందరినీ ఎవరు వెళ్ళినా అక్కయ్య గారు అన్నయ్య గారు అంటారు. ఇక్కడి నుంచి భార్యాభర్తలు కలిసి వెళ్ళినా వాళ్ళ వరకే భార్యాభర్తలు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ అక్కయ్య గారు అన్నయ్య గారు. ఎందుకంటే అందరూ అమ్మ బిడ్డలే కదండి. అలా అక్కడ భోజనం పెడతారు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ జిల్లెళ్ళముడి రావడం వృధా, ఎప్పటికీ వృధా కాదు, నన్ను చూడడమే పొందడం పొందడం అని చెప్తుంది అనమాట అమ్మ. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకుందాం. ఇప్పుడు మనకి ఆదిశంకరాచార్యులు ఉన్నారు కదండి. మనకి కనకదార స్తోత్రం రాశారు ఆయన. అయితే ఒక స్త్రీ బాగా పేదవాళ్ళు అనమాట. ఆవిడ దగ్గర ఏమీ ఉండదు. ఉండకపోతే అప్పుడు ఆ భిక్షకి వెళ్తారు ఈయన. ఆదిశంకరాచార్యులు భిక్షకెళ్ళి అడిగితే ఆవిడ పాప ఏమీ లేవని చెప్పి ఒక ఉసిరికాయ ఇస్తుంది. ఉసిరికాయ ఇచ్చేసరికి అప్పుడు అమ్మని ప్రార్థిస్తారు ఆయన. అమ్మని ప్రసన్నం చేసుకుంటారు. ఇదంతా మధుర మీనాక్షి కథ. అదంతా ఆదిశంకరాచార్యులు గారే. అంటే ఆయన శివుడి అంశతోనే వస్తారనమాట. ఆయన ఆ తల్లిని, ఆ మధుర మీనాక్షిని అమ్మని మార్చడం కోసం వస్తారు. అయితే అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, తల్లి జగజ్జనని, ఈవిడ ఇంత పేదరాలు, ఈవిడికి ఐశ్వర్యం ఇవ్వచ్చు కదా అని అంటారు. అనేసరికి నేనేం చేయను నాన్న, ఎవ్వరికి ఎప్పుడు ఆమె ఏది ఇవ్వలేదు, అందుకనే దరిద్రాన్ని ఇవ్వాల్సి వచ్చింది అని అంటారు ఆయన. అనేసరికి అయితే ఇప్పుడు నాకు ఉసిరికాయ ఇచ్చిందమ్మా, ఇప్పుడు ఇచ్చింది కదా, అందుకని ఆమెకి ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని చెప్పి కనకదార స్తోత్రం చదువుతారు. ఇది అందరికీ తెలుసు కదండి. చదివినప్పుడు బంగారు ఉసిరికాయలు పడతాయి అన్నమాట. పడినప్పుడు అప్పుడు ఆయన ఒక్కటే కోరుకుంటారట, అమ్మా నాకు నిన్ను నమస్కరించే అదృష్టం, అంటే ఆ ఒక్క ఐశ్వర్యం నాకు ప్రసాదించు అమ్మా అంటారట. అంటే ఆయనకి ఏం కోరికలు లేవు కదండి. నిన్ను నమస్కరించే ఆ అదృష్టం, ఐశ్వర్యం, ఈ ఒక్కటి ప్రసాదించు నాకు అంటే. నమస్కారం అంటే అంత విలువైందండి. అందుకే మనందరం కూడా నమస్తే మేడం, నమస్తే అని చెప్పుకుంటాం ప్రతి ఒక్కళ్ళకి. అంటే మనం చెప్పేది వాళ్ళు కనపడే రూపానికి కాదండి, వాళ్ళలో ఉన్న దైవానికి అన్నమాట. అలా అప్పుడు ఆవిడకి ఐశ్వర్యం వస్తుంది. అంటే మనం ఏదైనా ఇస్తే వస్తుంది అని సార్ చెప్పారు మనకి. అంటే మనం ఏదైనా చేస్తేనే కదా, మనం ఇస్తేనే కదా 100 తిరిగి వస్తుంది అనమాట. ఒక ఒక విత్తనం పెడతామండి, పెట్టినప్పుడు అది మొలకొస్తుంది, తర్వాత మొక్క వస్తుంది,
చెట్టు అవుతుంది, తర్వాత పెద్ద వృక్షం అవుతుంది. అంటే ఆ మర్రి గింజలో ఇంత వృక్షం దాటినట్టు, దాగి ఉన్నట్టు మనలో కూడా ఆ చైతన్యం ఉంది. ఆ భగవంతుడు కొలువై ఉన్నాడు. అది మనం తెలుసుకోవట్లేదు అనమాట. మనం ఎప్పుడైతే ఇది తెలుసుకుంటాం, మనకు అవగాహన అవుతుందో, వాళ్ళే కదండి పరమాత్మలు. ఆత్మ గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ దైవ లక్షణాలు ఏంటి, కరుణ, దయ, జాలి, ఇవన్నీ ఎప్పుడైతే మనం మనకి అందరు భగవంతులని గుర్తిస్తామో, అప్పుడు మనకంతా అవగతం అవుతుంది అనమాట. అప్పుడు ఇంకో జన్మ ఉండదు. కానీ ఇలా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండాల్సిందే. ఆ స్థితి ఎప్పుడైతే మనకు వస్తుందో, పత్రి స్థితి రావాలి. వస్తే అప్పుడు మనకి జన్మ లేకుండా ఉంటుంది అనమాట. అలాగే ఆకలే అర్హత ఆ అని అంటుంది. డ్రెస్సు అడ్రస్తో పని లేదు. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావా లేదు. ఆ పోలీసులకు అదే, దొంగలకు అక్కడే, మరి లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి, పెద్ద పండితులకి, మహానుభావులకి, అందరికీ అలాగే భోజనం అద్భుతంగా ఉంటుందండి అక్కడ భోజనం. అక్కడ ఎన్నెన్ని మెతుకులు తింటామో అన్ని జన్మలు తరుగుతాయట. అంటే ఆ అమ్మ ఒక ముద్ద చేతిలో పెట్టేది అందరికి, పెద్ద వాళ్ళకి, ముసలి వాళ్ళకి, పిల్లలకి నోట్లో పెట్టేది, మిగిలిన వాళ్ళకి చేతిలో పెట్టేది. ఆ అమ్మ పెట్టిన దానంతో మనకి ఆ అమ్మ ప్రేమతత్వం, అమ్మ జ్ఞానం, అవన్నీ వస్తాయి అన్నమాట. దెబ్బకి అందరికి ఆ పోయి అంత మంచి జరిగేది అనమాట. అందుకనే అంతమంది ఉండేవాళ్ళు భక్తులు. అలాగే మనకి 4 వేదాలు ఉన్నాయి కదండి. ఆ 4 వేదాల్లో ఒక్కొక్క వాక్యాన్ని తీశారు కదా. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, సర్వం కల్విదం బ్రహ్మ, ఐమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ చెప్పారు కదా. ప్రజ్ఞానం బ్రహ్మ అయినప్పుడు అజ్ఞానం బ్రహ్మ ఎందుకు అవదు? అజ్ఞానం కూడా బ్రహ్మే. ఎందుకు అంటే ఆ ఫస్ట్ అర్థం కాల నాకు, తర్వాత అర్థమైంది. అంటే వాళ్ళలో ఉన్న ప్రజ్ఞని బట్టి వాళ్ళని గౌరవిస్తారు కదండి. ఎవరైనా ప్రజ్ఞా పాఠవాలు ఉన్నాయి, వాళ్ళని అందరినీ బాగా గౌరవిస్తారు. మరి గౌరవిస్తారంటే వాళ్ళలో దైవం ఉంది అనే కదా. అలాగే అజ్ఞాని ఉన్నాడు, మరి అతనిలో కూడా దైవం ఉంది కదా. దైవం ఉంది కదా, అందుకని అజ్ఞానం కూడా బ్రహ్మే. మరి అజ్ఞానం ఉంటేనే కదా తర్వాత మనకి ఆ జ్ఞానం తెలుసుకునేది. ఆత్మజ్ఞానం ముందు అజ్ఞానంతో మనం కూడా అలాగే ఉన్నాం, తర్వాత కదా మనం కొంచెం కొంచెం జ్ఞానం తెలుసుకుంటాం. అలాగే అందరిలో దైవం ఉంది కాబట్టి అమ్మ అలా చెప్పింది అని అర్థమైంది అనమాట. అలాగే ఆ 4 వేదాలలో, ఆ మహావాక్యాలలో ఇంకొకటి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అయినప్పుడు అశుద్ధం కూడా పరబ్రహ్మ స్వరూపమే అని అంది. చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఈ మాటకి. ఏంటి ఇలా ఉంది అమ్మ అంటే, అమ్మ అది ఆ తప్పు చెప్పదు కదా, సత్యమే చెప్తుంది, అబద్ధాలు చెప్పదు. అంటే ఆ త దాని అర్థం ఏంటంటే, అశుద్ధం అని మనం అంతా అసహించుకుంటాం. కానీ ఆ ఆ అశుద్ధాన్ని, మన మలాన్ని కొన్ని జీవులు ఆహారంగా తీసుకుంటాయి. అప్పుడు అది పనికిరాంది అవ్వదు కదా. మనకి కొన్ని ఆహారం అయితే ఈ పురుగులకి, వాటికి, ఏ జీవికి ఆ ఆహారం ఉంది కదండి. మరి బల్లులకి ఆ పురుగులు, గోడల మీద వచ్చే పురుగులు ఆహారంగా తీసుకుంటాయి. అలాగే ఈ క్రూర జంతువులకేమో కొన్ని జంతువులను ఆహారంగా తీసుకుంటాయి. కొంత శాకాహారం, కొంత మాంసాహారం, అలా రకరకాలుగా మనము ఒక ఆహారం తీసుకుంటాము, మన మలం ఇంకొకటి తీసుకుంటుంది ఆహారంగా. మరి ఆవు ఉంది, ఆవు, గేదె, వాటి మలమే కదండి, అది విసర్జించిందే కదా మనం వాడుకుంటున్నాం. అలా అసలు ఈ సృష్టిలో పనికిరాంది ఏమీ లేదు అన్నట్టుగా చెప్పింది. అలా అన్నం పరబ్రహ్మ స్వరూపం అయితే ఆ అన్నమే కదా మన లోపలికి వెళ్ళి మనకి శరీరానికి శక్తినిచ్చి ఆ తర్వాత అది మలంగా రూపాంతరం చెందుతోంది. అంతే కదండి, రూపం మారుతోంది. అని ఆ అశుద్ధం కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఇలాంటి అద్భుతమైన మాటలు ఎవరు చెప్తారండి. అలాగా నాకు అనిపించింది నేను చెప్తున్నా. సార్ కూడా, ఆవిడ విశ్వజనని అనే మాసపత్రిక వస్తుందండి. ఆవిడ పత్రిక కాదు, పుత్రిక అనేది. మన సార్ కూడా ధ్యాన జగత్తు నా మానస పుత్రిక అంటారు. అలాగే ధ్యాసే ధ్యానం అంటే ఆ ఆ అంటే ఏం లేదు, మనలో అజ్ఞానం ఎప్పుడైతే ఉందో ఆ సమయం వచ్చినప్పుడు మనకి ఆ జ్ఞానం అనేది వస్తుంది. అలాగే సార్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చేయాల్సిన పని ఏదో ఆయనకి గుర్తొచ్చేలాగా జరిగిందనమాట. ఆయన లక్ష్యం ఏంటో తెలిస్తే గుర్తొచ్చింది. అంతకుముందు చాలా భక్తిగా ఉండేవారు, అన్ని పుస్తకాలు చదివేవారు,
అన్ని పూజలు చేసేవారు. ఆయనే చెప్పారు కదా మనకి. ఆ పక్కన రామాలయం ఉండేది, అక్కడ ఎంతో ఇదిగా ఉండేవాళ్ళు. అలాగే మనకి కూడా ఒకానొక సమయం, ఏ సమయంలో ధ్యానం కూడా పుట్టంగానే మనకు కూడా తెలియలేదు కదా. మనకి ఎప్పుడు రావాలో ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. ఏదైనా అంతే. అలాగా ఆ 4 వేదాల గురించి ఒకటి, ఫస్ట్ వేదం కత్తిపీట అని చెప్పింది అమ్మ. కత్తిపీట అంటే మనం కూరలు కోసుకుంటాము. ఆ కూర కోసుకున్నప్పుడు కుళ్ళిపోయినవన్నీ పక్కన పడేస్తాము, మంచివన్నీ తీసుకుంటాం. తీసుకుని కూర చేసుకుంటాం. మరి డబ్బులు పెట్టి కొన్నాం కదా, మరి ఆ పుచ్చివి మనం ఎందుకు పురుగులు ఉన్నవి వాడం? అది తినకూడదని, పనికిరానివని. అందుకనే పక్కన పడేస్తాం. అలాగా ఆ కత్తిపీట మొదటి వేదమట. ఆ ఎప్పుడు మనకి ఏదైనా చెడు ఆలోచనలు ఏమన్నా వచ్చినాయనుకో, కుళ్ళు, అవతల వాళ్ళకు ఉన్నది మనకి లేదు, మనకి లేకపోయినా పర్వాలే, అవతల వాళ్ళకి ఉండకూడదు అనుకుంటారు కొంతమంది. అలా ఆ కుళ్ళు ఆలోచనలు ఎప్పుడైతే ఉన్నాయో, కత్తిపీటతో మనం కసకస కూరలు ఎలా కోస్తామో, కుళ్ళు పారేస్తామో, అలా మనలో ఉన్న కుళ్ళునంతా తీసేయాలన్నమాట. అందుకని కత్తిపీట మొదటి వేదం. రెండవ వేదం చీపురు కట్ట అని చెప్పింది. మనము ఇల్లు శుభ్రంగా లేకపోతే చికాగ్గా ఉంటుంది, మనసుకి కూడా నచ్చదు. అలా ఎప్పుడైతే మనము ఇల్లంతా చీపురుతోటి ఊడ్చుకుని ఆ తర్వాత పోగెత్తేసుకుంటాం కదా, అలాగా ఆ చీపురు కట్ట రెండవ వేదం అని చెప్పింది. ఎందుకంటే మొత్తం శుభ్రం చేస్తోంది ఇల్లంతా. అందుకని అంటే సేవ మనమే చేస్తున్నాం, ఊడుస్తున్నాం. కానీ ఆ చెత్త అంతా పోయి మనకి ఆహ్లాదంగా ఉంటుంది అనమాట. అలాగా చీపురు కట్ట ఎప్పుడైతే ఆ మనలో చెత్త ఉందో, ఇల్లు ఊడ్చుకున్నట్టు ఆ చెత్తనంతా ఊడ్చేసి తీసేయాలన్నమాట, పడేయాలి. అది రెండవ వేదం. మూడవ వేదం రోలు రోకలి అండి. రోలు రోకలి అంటే పూర్వకాలం, ఇప్పుడు గ్రైండర్లు, ఈ మిషన్స్ ఇవన్నీ ఏం లేవు కదా. పూర్వకాలం రోలుతో దంచుకునే వాళ్ళు, ఆ ఆ, రోకలితో. ఆ ప్రతి గింజ, బియ్య పిండి కావాలనుకోండి, ప్రతి గింజ ఆ రోకలి కింద నలగబడుతుంది అనమాట. నలగబడినప్పుడు మాత్రమే పిండి అవుతుంది. అక్కడ ఏది తప్పించుకోలేదు. ఆ బాబా వారు ఏం చేశారు, తిరగల విసురుతూ మనకి చూపించారు. మరి ప్రతి గింజ నలగబడుతుంది కదా, నలిగితేనే పిండి అవుతుంది. అలాగే మన జీవితంలో కూడా వచ్చే కష్టాలు, బాధలు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా మనం నలగబడటానికి వస్తున్నాయి. అంటే అవన్నీ నలిగితేనే మనకి ఒక అనుభవం వస్తుంది. ఏదైనా ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఆ అనుభవం నుంచి జ్ఞానం వస్తుంది. పత్రి సార్ చెప్పారు కదా, ఆ అనుభవం రావాలంటే ఏదైనా జరగాలి కదా మన జీవితంలో. అవి ఏమి జరగలేదు అనుకోండి, ఏం నేర్చుకుంటాం మనం? ఏం తెలుస్తుంది? ఏమి జ్ఞానము రాదు. అందుకని ఏదైనా అనుభవమే జ్ఞానం అని చెప్పారనమాట. అలాగే మనం కూడా ఎందుకు వచ్చింది అనుకోకుండా, మనకేదో నేర్పడానికి వచ్చింది మన జీవితంలో, మనకి రావాలి కాబట్టే మన దగ్గరికి వచ్చింది అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, జరిగేదంతా మన మంచికే, అంతా మన మంచికే, మనం నేర్చుకుంటాం కదా. అలా అని మన గనక ఇప్పుడు భావిస్తే అప్పుడు చక్కగా మనం నేర్చుకుంటాం పాఠాలు. మనం వచ్చిందే ఈ ప్రపంచంలో నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన పాఠశాల అన్నమాట ఈ భూమి అనేది. అలా వస్తాం. అది మూడవ వేదం, రోలు రోకలి. అలాగే ఒక శిల్పం కావాలి అంటే ఎన్ని ఉల్లి దెబ్బలు తినాలండి? ఎన్ని దెబ్బలు తింటే శిల్పం అవుతుంది? మరి అంతకుముందు రాయే కదా, దాన్ని తొక్కుతాం రాయిగా ఉన్నప్పుడు. అదే శిల్పంగా అయినప్పుడు మొక్కుతాం. మరి అంతే, అన్ని కష్టాలు పడింది. గొంగళి పురుగు ఎంత సాధన చేసి ఎంత కష్టపడితే సీతాకోక చిలక అవుతుంది. అప్పుడు అందరూ ఆకర్షిస్తారు, అందరూ ఇష్టపడతారు. గొంగళి పురుగుని ఛీ అని అసహించుకుంటారు. అలాగే మనలో ఉన్న ఆత్మ కూడా ఆ పరమాత్మగా మారాలి అంటే, నరుడు నారాయణుడిగా అవ్వాలి అంటే, మరి ఇదంతా కూడా ఆ సాధన అనేది మనం చేస్తూ ఉన్నప్పుడు మనకు వచ్చేదంతా మనం యాక్సెప్ట్ చేయాలి, స్వీకరించాలి, అంగీకరించాలి. ఎప్పుడైతే అంగీకరిస్తూ ఉంటామో మనం అలా నేర్చుకుంటూ ఎదుగుతూ ఎదుగుతూ వెళ్తామండి. అలా ఎదుగుతాం. ఎదిగిన కొద్దీ మనకి ఒదగడం అలా అలవాటు అవుతుంది. లేకపోతే ఏ సాధన చేయలేదనుకోండి, నేను, నాది అనేవే ఉంటాయి. ఎప్పుడైతే అహంకారం ఉంటుందో, అహంకారం, శరీరం నేనే అనుకున్నప్పుడు అహంకారం ఉంటుంది. అదే ఈ శరీరమే కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవడమే అహం బ్రహ్మాస్మి. ఆ అహం అప్పుడు బ్రహ్మ. ఇప్పుడు ఇప్పుడు ఉన్న శరీరమే నేను అనుకుంటే అది బ్రహ్మ కాదు,
ఆ అహం అప్పుడు బ్రహ్మ అవుతుంది. ఆ బ్రహ్మ పదార్థమే ఈ సృష్టి అంతా ఉన్నది అనే ఆ అర్థం అవుతుంది అనమాట మనందరికి. అలా ఆ మూడవ వేదం రోలు రోకలి అన్నమాట. నాలుగవ వేదం నాలుగవ వేదం పొయ్యి. పొయ్యి అనేది అగ్ని, అంటే పంచభూతాల్లో ఒకటే అన్నమాట. మరి మనలో కూడా ఉంది కదా, మనకి కరెక్ట్ గా 98.4 టెంపరేచర్ ఉంటుంది. ఆ అగ్ని ఉండబట్టే మన శరీరం బాగుంది. ఎప్పుడైతే చల్లబడుతోందో తీసుకెళ్లి బయట పెట్టేస్తారు. అంటే మన జఠరాగ్ని అనేది మనకి ఇక్కడ ఉంటుంది. అది జఠరాగ్ని ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడే మనకి ఆకలేస్తుంది. అందుకే సార్ ఆకలి వేసినప్పుడే తినాలి, ఉన్నప్పుడే తినాలి అంటారు. అప్పుడు ఆ వేడికి త్వరగా మనకి అరిగిపోతుంది అనమాట. అరిగి అదంతా రక్తంలో కలిసి ఎక్కడికి ఏది వెళ్ళాలో అది వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇది మే- ఆ అగ్ని మేడం టైం అయిపోయింది కదా 7:10 అయింది. మేడం. ఇలా ఎంత చెప్పినా అది అవ్వదు. అవునండి. అవునవును మేడం. ఓకేనండి. ఆ, రేపు రేపు కూడానా ఆ మేడం?